ప్రముఖ నటుడు చిరంజీవితో నిర్మాతలు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో వారు భేటీ అయ్యారు. సమావేశానికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, నిర్మాత కేఎల్ నారాయణ, నిర్మాత దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు జువాడి శేఖర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ రాజు హాజరయ్యారు. పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్స్ థియేటర్ సమస్యలపై వారు చిరంజీవితో చర్చిస్తున్నారు. పరిశ్రమలో ఏదైనా సమస్య తలెత్తితే చిరంజీవి ఇంటి తలుపు తట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిబిటర్లు కూడా చిరంజీవిని ఆశ్రయించారు. తమ పర్సంటేజ్ పంచాయతీని మెగాస్టార్ ముందుంచారు. అయితే ఇన్నాళ్లు పెద్దరికంతో వ్యవహరించిన చిరంజీవికి ఇది మాత్రం విషమ పరీక్షగా మారింది. చాన్నాళ్లుగా నాడుతూ వస్తున్న ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద రిలీజ్ తో ముడిపడింది. ఇటు తనయుడు చరణ్ నటించిన సినిమాకు డ్యామేజ్ అవ్వకూడదు, అదే టైంలో ఎగ్జిబిటర్లు హర్ట్ అవ్వకూడదు, మధ్యలో ఉన్న నిర్మాతలు అసంతృప్తి చెందకూడదు. ఈ మూడు అంశాల్ని బ్యాలెన్స్ చేస్తూ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ వివాదానికి పరిష్కార మార్గాన్ని చిరంజీవి చూపించాల్సి ఉంది. తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతం. అంటే నిర్మాతలను కూడా ఇప్పుడు కలుస్తున్నారు అని చెప్పి అన్నారు. అది ఇంకా నా వరకు తెలియదు, మరి నీకు తెలిస్తే నువ్వు వాళ్ళకి చెప్తాను. ఎగ్జిబిటర్స్ అసిస్టెంట్ కి మేము కలిసామండి. వి గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మెగాస్టార్ గురు గారు. ఈ గేవ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినా ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలు మళ్ళీ అదే మీకు హైలైట్ కావటాన్ని అడగకండి. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరఫున అన్ని తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, కొద్దిసేపటి కిందట ఇటు నిర్మాతలకి సంబంధించి అలాగే ఎగ్జిబిటర్స్ కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి అయితే మీటింగ్ అయితే జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, అలాగే నిర్మాత కేఎల్ నారాయణ, వాళ్ళతో పాటు నిర్మాత దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్స్ శ్రీధర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు జువాడి శేఖర్, అనుపమ్ రెడ్డి తదితరులు అయితే హాజరయ్యారు. పర్సంటేజ్, సింగిల్ స్క్రీన్ థియేటర్ సమస్యలపై చిరంజీవితో దాదాపు ఒక గంట అయితే వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. అలాగే మధ్యలో కూడా చిరంజీవి నుంచి గిల్ట్ నిర్మాతలకు వాళ్ళకి సంబంధించి ఫోన్స్ కూడా చేశారు. ఎందుకంటే ఈ భేటీలో గిల్డ్ నిర్మాతలు కూడా ఉంటే బాగుంటుంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో కూడా తెలుసుకుందాం అన్నట్టుగా అయితే చిరంజీవి ఇంటికి గిల్డ్ నిర్మాతలు కూడా వచ్చారు. అయితే దాదాపు గంటన్నర కొనసాగిన ఈ ఎగ్జిబిటర్స్ తో మీటింగ్ తర్వాత కూడా
మీటింగ్ ఎగ్జిబిటర్స్ తో సమావేశం ముగిసిన తర్వాత గిల్డ్ నిర్మాతలతో కూడా భేటీ అయ్యారు. సో మొత్తానికి కొద్దిసేపటి కింద ఇందాక మనం రిజల్ట్స్ చూసినట్టుగా దిల్రాజు కూడా బయటికి రావడం జరిగింది. దిల్రాజు వెళ్తున్నప్పుడు కూడా మొత్తానికైతే ఈ సమస్యల గురించి ఇటు చిరంజీవితో చర్చించాము. మొత్తానికి 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చింది. 2 రోజుల వరకు ఎందుకంటే పెద్ద సినిమా ఇంపాక్ట్ ఉండబోతుందా, ఎందుకంటే ఈ ఎగ్జిబిటర్లకు సంబంధించి జూన్ 4వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ద సినిమాకి సంబంధించి ఇబ్బంది అవుతుందా, పెద్ద సినిమా రిలీజ్ తెలంగాణలో అవుతుందా అవ్వదా అనేటువంటి ఒక సందిగ్ధతలో ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఇప్పుడు దిల్రాజు చెప్పినట్టుగా చూస్తే 2 రోజుల తర్వాత ఈ సమస్యకి పరిష్కారం డెఫినెట్ గా అవుతుంది. చిరంజీవికి కూడా వీళ్ళిద్దరూ అంటే ఇటు నిర్మాతల నుంచి అవ్వచ్చు అలాగే ఎగ్జిబిటర్ల నుంచి కూడా 2 రోజుల గడువు అయితే కోరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి 2 రోజుల తర్వాత పెద్ద సినిమాకి ఎగ్జిబిటర్ల నుంచి ఇప్పటికే ఎగ్జిబిటర్లు అంతా కూడా పెద్ద సినిమాకు ఇచ్చే పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, మాకు ఇప్పుడే పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా వీళ్ళు దాదాపు గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది మనం చెప్పుకోవచ్చు. 2 రోజుల తర్వాత ఇటు గిల్డ్ నిర్మాతలు అవ్వచ్చు అలాగే ఎగ్జిబిటర్లు అవ్వచ్చు ఏదైతే దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారు, ఈ కమిటీ డెఫినెట్ గా ఒక నివేదికను అయితే సమర్పించబోతుంది. సో 2 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో పరిశ్రమలో ఇండస్ట్రీలో ఏ సమస్య తలెత్తినా కూడా చిరంజీవి ఇంటి తలపెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిబిటర్లు కూడా చిరంజీవిని అయితే ఆశ్రయించారు. తమ పర్సంటేజ్ పంచాయతీని మెగాస్టార్ చిరంజీవి ముందు ఉంచారు. ఇన్నాళ్లు పెద్దరికంతో వ్యవహరించిన చిరంజీవికి ఇది మాత్రం డెఫినెట్ గా ఒక టాస్క్ లా అయిపోయింది. ఎందుకంటే ఇష్యూ ఇప్పుడు పెద్ద రిలీజ్ తో ముడిపోయింది. ఇటు కొడుకు నటించిన సినిమాకి డ్యామేజ్ అవ్వకూడదు, ఎట్ ద సేమ్ టైం ఇటు ఎగ్జిబిటర్లు హట్ అవ్వకూడదు, మధ్యలో ఉన్న నిర్మాతలు అసంతృప్తి చెందకూడదు. సో ఈ 3 అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కూడా సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ వివాదానికి ఒక పరిష్కార మార్గాన్ని చిరంజీవి చూపించాల్సింది. వీళ్ళందరికీ కూడా ఒక 2 రోజులు టైం ఇచ్చారు. సో 2 రోజుల్లో ఇష్యూ మాత్రం క్లోజ్ అయ్యే అవకాశం. స్పందన. రైట్, థ్యాంక్ యూ.